భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద జై భీమ్ మాలా మహాసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలమద్దిలేటి, దళిత నాయకులు సంపత్ కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ప్రపంచ ప్రజాస్వామ్యంలోనే మొట్టమొదటి దేశం భారతదేశం. మరి అలాంటి రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి అంబేద్కర్ గారికి మరొకసారి స్వాగతం అందిస్తూ ఈ యొక్క ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో ఇంకా సొసైటీ భవిష్యత్తులో మంచి ముందుకెళ్ళాలి, యువత చదువుకోవాలి, ఈ యొక్క సమాజంలో అస్పృశ్యత ఇవన్నీ రూపుమాపాలి. ఏ రోజైతే ఈ సమాజం బాగుపడుతుందో దేశం బాగుపడుతుందని చెప్పేసి కలిగినటువంటి నాయకుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే పుట్టినరోజును ఈరోజు ఘనంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంతో నిర్వహించినటువంటి మిత్రులు ఇరగయ్య గారికి, తర్వాత తోటి మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి విశ్వాలకందరికీ కూడా ధన్యవాదాలు. గత 14 రోజులుగా మా జై భీమ్ మాలా మహాసేన మరియు పాత్రికేయుల సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాము. ఈరోజు పాత్రికేయులు మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ కడప నగరం కోటిరెడ్డి సర్కిల్లో భారీగా అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాం. అన్నవుడు కానీ చిన్న పిల్లాడి కానుంచి ముసలివాడి వరకు స్వేచ్ఛగా ఉంటున్నారు, హక్కులు అనుభవిస్తున్నారు అంటే దానికి కారణము అంబేద్కర్ గారు లేకపోతే ఏ ప్రభుత్వాలు కూడా నడిచేవి కాదు. గత ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ యొక్క భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అయితే చూపించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కూడా ఏదైతే రాజధాని అనుకుంటున్నారో ఆ ప్రాంతంలో అంతకు మించినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ఆయన జన్మదినోత్సవ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.